ఎప్పటిలాగే మనం 2025 ఇయర్‌లోకి సీజనల్‌గా ఎంటర్ అయిపోతున్నాం. బట్ 2024లో మనం చూసిన సినీ హంగామా అంతా ఇంత కాదు. మనం లాస్ట్ ఇయర్ 2023తో కూడా పోల్చుకోవచ్చు. ఈ ఇయర్ కొంచెం 2024 అయితే మోడరేట్ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా. ఈ 2024లో అయితే ప్రతి ఒక్క ఫ్యాన్‌కి మంచిగా అలరించే సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. బట్ కొన్ని మంత్స్‌లో అయితే మనకి క్లిక్ అయిన సినిమాలు ఒక్కసారి రిలీజ్ అయిపోవడం, ఒక 2, 3 నెలల వరకు మనకి నచ్చిన సినిమా రిలీజ్ అవ్వకపోవడం కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాం. సో ఇంకా 2024లో ఇట్స్ మై ఒపీనియన్ వివేక్ వ్యూ నా పరంగా ది బెస్ట్ మూవీస్ 2024లో ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్ చేసిన పర్పస్ అయితే చెప్పుకుంటాను. ఒక 9 to 10 మూవీస్ అయితే ఉన్నాయి. సో ఇంకా లేట్ అండ్ డిలే చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫర్ ది 2024 మూవీ జనవరి మంత్ నుండి. ఇంకా ప్లీజ్ ఇంకొకసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్కటైతే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ప్లీజ్ మీకు కూడా నచ్చిన హీరో మూవీ ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. 2024 మనకి సీజనల్గా స్టార్ట్ అయింది ఈ ఇయర్. ఇంకా జనవరి మంత్లో ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీకి మనకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది ఫెస్టివల్కి కలెక్షన్స్ పరంగా అంటే అది పొంగల్ మాత్రమే. ఇంకా ఎప్పట్లాగే మనకి ఈ పొంగలకు కూడా ప్రతి ఒక్క పెద్ద హీరో స్టార్లు కూడా తలబడ్డారు. ఇంకా ఏ మూవీ క్లిక్ అవుద్దా అని కొన్ని థియేటర్ డిస్ట్రిబ్యూషన్ల పరంగా కూడా చాలా కాంట్రవర్సీ అయితే నడిచింది. వేరే ఇదంతా పక్కన పెడితే మనకి జనవరి మంత్లో ప్రతి ఒక్కరికి నచ్చింది పొంగల్కి రిలీజ్ అయిన మూవీ పక్కా క్లిక్ అయిందంటే ఏంటి అంటే జనవరి 12th 2024 మనకి రిలీజ్ అయిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో హనుమాన్, ది బిగ్గెస్ట్ ఎపిక్ ఇన్ ఇండియన్ హిస్టరీ 2024 ఇయర్. ఇంకా జూనియర్ యాక్టర్ నుంచి ఎదిగి అలాగే తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న తేజ సజ్జా గారి గురించి మాట్లాడాలి. ఆయనకంటూ ఒక స్టార్ గుర్తింపు అనేది ప్రశాంత్ వర్మ గారు అయితే హనుమాన్ మూవీలో ఒక కెరీర్ లైఫ్ అనేది ఇచ్చారు. ఇంకా ఆయన పక్కన యాక్ట్రెస్ రోల్లో అయితే మనకి హనుమాన్లో అమృత అయ్యర్ గారు నటించారు. ఈమె కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎవ్రీ వన్ ఎపిక్ లెస్ ఇంకా ఈ మూవీలో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దట్స్ ద జనవరి మంత్ మనకి హనుమాన్తో మంచి మూవీతో అయితే ఫుల్ఫిల్ అయింది. ఇంకా పొంగల్ అయితే ఎస్ మహేష్ అన్నది కూడా గుంటూరు కారం రిలీజ్ అయ్యి ఉండొచ్చు. బట్ మనకి మిక్స్డ్ టాక్తో వచ్చిన మూవీస్ని కొంచెం పక్కన పెడితే మంచిగా హిట్ టాక్ జనాల్ని ఎంటర్టైన్ చేసిన బేసిక్ పరంగా హనుమాన్ ఇస్ ద ఫస్ట్ వన్. దట్స్ ద జనవరి మంత్. ఇంకా అంతే. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. అండ్ కమింగ్ టు ది ఫిబ్రవరి మంత్లో మనకి కాస్తో కోస్తో మరీ ఎంటర్టైన్ చేసేంత మూవీస్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఆఫ్ కోర్స్ ఈ మంత్లో కూడా పెద్ద స్టార్లు మూవీ రిలీజ్ అయ్యి ఉండొచ్చు. బట్ స్టోరీ టెల్లింగ్ బాగున్న స్క్రీన్ ప్లే పరంగా అయితే వీళ్ళు కూడా తడబడ్డారు. ఎనీవే ఇదంతా పక్కన పెట్టేస్తే ఫిబ్రవరి మంత్లో కూడా సోషియో ఫ్యాంటసీ టైప్లో మనకి కేటగిరీ బేస్డ్గా వచ్చిన మూవీయే ఊరు పేరు భైరవ కోన. సందీప్ కిషన్ గారి లీడ్ రోల్లో అండ్ కావ్య తప్పర్ గారు, వర్ష బొల్లమ్మ గారు వీళ్ళు యాక్ట్రెస్ రోల్లో కనిపించారు. ఇంకా డైరెక్టెడ్ బై విఐ ఆనంద్, టెక్నికల్లీ హ్యాండిల్డ్ బై స్క్రీన్ ప్లే. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫస్ట్లో ఎలాంటి టాక్ తెచ్చుకుందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో, సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అయితే అదిరిపోయాయి. ఈ టాక్ తెచ్చుకుని కొన్ని రోజుల తర్వాత మూవీ అనేది క్లిక్ అయిపోయి ఫ్యాన్స్ అందరికీ మంచిగా మెప్పించింది. ఈ మూవీ రిలీజ్ అయిన 15 days వరకు ఎలాంటి మంచి ఎంటర్టైన్ చేసే మూవీ రిలీజ్ అవ్వకపోవడం వలన ఈ మూవీకి అయితే కలెక్షన్స్ పరంగా అలాగే మంచి టాక్ అండ్ పాజిటివ్ వైబ్స్తో నడిచింది ఇంకా థియేటర్స్లో అయితే. అండ్ ఇంకా మార్చ్ మంత్లోకి వెళ్లే ముందు ఇంకా ఈ ఊరు పేరు భైరవ్ కోన మూవీ అనేది మీకు ఎలా అనిపించింది, ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోదు. సో కమింగ్ టు ది నెక్స్ట్ మంత్ మార్చ్ వచ్చిందంటే మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యినట్టే ఒక విధంగా అయితే. ఇంకా ఈ మార్చ్లో కూడా మంచి మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. దాంట్లో మనకి ఫస్ట్ వన్ అయితే విశ్వక్ సేన్ గారి లీడ్ రోల్లో వచ్చిన గామి. కష్టంతో థియేటర్స్ వరకు అవుట్పుట్ ఎక్కించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ వెనక ఉన్న ఫలితమే ఈ మూవీ. ఇంకా ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా రెమ్యూనరేషన్ ఆశించకుండా ఫస్ట్ తన కష్టాన్ని నమ్ముకొని ఈ మూవీని అయితే థియేటర్స్ అవుట్పుట్ కి అయితే ఎక్కించారు. ఇంకా సో వెల్ ఈ మూవీకి కూడా మంచిగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందించుకుంది ఇంకా థియేటర్స్ వద్దనైతే. ఎందుకంటారా, విద్యాధర్ కగిత డైరెక్టెడ్ బై దిస్ మూవీ. ఈయన ఈ మూవీ టైంలో పడిన స్ట్రగుల్స్ అనేవి మనకి కొన్ని డాక్యుమెంటేషన్లు అయితే వచ్చాయి కదా. అసలు అది వినేటప్పుడు విశ్వక్ సేన్ గారు కూడా ఎంత రియలైజ్ అయ్యారో ఆ మూమెంట్ అనేది చాలా. ఈ మూవీకి యాక్ట్రెస్ రోల్లో నటించిన మనకి చాందిని చౌదరి గారు కూడా ఏ మాత్రం రెమ్యూనరేషన్ అయితే తీసుకోలేదు. మూవీ మనకి హిట్ అయ్యాక చూసుకుందాం అన్నట్టు అయితే రియలైజ్ అయ్యారు ఒక్కొక్కరు. సో ఈ గామి మూవీకి మనం ఇచ్చే రెస్పాన్స్ ఏంటి, కట్టు బానిసలం కదా టీఎఫ్ఐకి. మనకి స్టార్టింగ్ లో ఈ మూవీ అనేది అర్థం కాలేదు. వేరే మనకి విద్యాధర్ కగిత గారు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే లైన్ అనేది
వాళ్ళైతే అప్పట్లో వాళ్ళకున్న బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్‌తో మంచి విజువల్ ఎఫెక్ట్స్ అనేవి మన ముందు పెట్టారింక. ఇంకా ఈ మూవీ అయితే చక్కగా తీసుకెళ్ళే స్క్రీన్ ప్లే వైస్‌గా మంచిగా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఇంకా మై వ్యూ 'గామి' అయితే ఇట్ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ ఎంటర్‌టైనింగ్ అండ్ ట్విస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇంకా. ఇంకా ఈ 'గామి' మీకెలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఎప్పట్లాగే మనకి మార్చ్ మంత్‌లో కూడా ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది. అది మనకి మంత్ స్టార్టింగ్‌లోనే మార్చ్ 8నే రిలీజ్ అయింది. అది 'గామి' మూవీ. ఇంకా మనం టీఎఫ్ఐకి ఫుల్‌గా కట్టుబానిసలం కదా! మనం ఇంకో మూవీని ఆశిస్తున్నాం ఎంటర్‌టైన్ పరంగా. ఇంకా అప్పుడు రిలీజ్ అయింది ది బెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఫర్ మార్చ్ మంత్ ఇంకా 'ఓం భీమ్ బుష్' డైరెక్టెడ్ బై శ్రీహర్ష కోనుగంటి అండ్ యాక్టర్ బై శ్రీ విష్ణు, ప్రియదర్శిని అండ్ రాహుల్ గారు. అసలు ఈ మూవీ గురించి అసలు మాట్లాడుకోవాలి. అప్పుడు వచ్చింది ఈ మూవీ ఫుల్‌గా మీమ్ మెటీరియల్ ఇంకా యూజ్ చేసుకున్నారు ఒక్కొక్క మేమర్స్ అయితే. ఎప్పట్లాగే ఏ డైరెక్టర్ అయినా మనకు కావచ్చు, ఎలాగ స్టోరీ రాసినా సరే మనకి శ్రీ విష్ణు గారు అక్కడ హీరో పరంగా ఉన్నారంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా స్టోరీ అనేది రాసుకోవాలి. వై నాట్ మనకి శ్రీ విష్ణు గారు అయితే యాక్టింగ్ పరంగా తన బాడీ లాంగ్వేజ్ తో చక్కగా అయితే డామినేషన్ చేశారు. అండ్ శ్రీహర్ష కోనుగంటి గారి విజన్ కూడా చాలా బాగుంది కామెడీ పరంగా. అసలు ఒక సాంగ్ అయితే మంచిగా ట్రెండింగ్ అయితే అయింది. సాంగ్ బిహైండ్ బ్యాక్ డ్రాప్ వీడియో అయితే మనకి డెవిల్ తో మ్యారేజ్, వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, పిచ్చోళ్ళు అయిపోయారు జనాలు అయితే. అప్పట్లో ఆ సాంగ్ అయితే మంచిగా ట్రెండింగ్ ఫీడ్ అయితే నడిచింది 'ఓం భీమ్ బుష్' మూవీ నుండి అయితే. ఇంకా ఈ మార్చ్ కి అయితే ఈ మూవీ అయితే మంచిగా ఎంటర్టైన్ అయితే చేసింది. ఇంకా మార్చ్ ది ఎండింగ్ మార్చ్ 29న రిలీజ్ అయిన 'టిల్లు స్క్వేర్' డీజే టిల్లు ఏ పార్ట్ ఆఫ్ సీక్వెల్ మూవీ. ఈ మూవీ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఈ మూవీ ఆల్రెడీ మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. బట్ ఈ మూవీ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓన్లీ వన్ మ్యాన్ ఈజ్ బిహైండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు. అసలు డీజే టిల్లుతో పోల్చుకుంటే టిల్లు స్క్వేర్లో అయితే సిద్ధు గారు ఒక్కరే డామినేషన్ చేశారు పర్ఫార్మెన్స్ అండ్ కామెడీ కౌంటర్స్ పరంగా. మనకి పార్ట్ 2లో స్టోరీ అనేది ఏమీ ఉండదు. బట్ ఈయన గురించి రాసుకున్న ఆ యొక్క కామెడీ కౌంటర్స్ అనేవి చక్కగా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీ మొత్తానికి మనకి ఇంకో పక్క హార్డ్ వర్క్ చేసిన ఆయన ఇంకెవరైనా ఉన్నారంటే మ్యూజిక్ పరంగా రామ్ మిరియాల గారు అండ్ శ్రీచరణ్ పాకల. అండ్ డైరెక్టర్ అయితే మనకి అనుపమ పరమేశ్వర్ గారిని ఎందుకు రా ఏజెంట్ చేశారు ఇంకా ఆయనకే తెలియదు. అండ్ నేహా శెట్టి గారి కంబ్యాక్ ఎందుకు వచ్చిందో ఇంకా ఆయనకే తెలియదు. వదిలేయండి. ఇంకా మార్చ్ సీజన్ అయిపోయిందండి. ఇంకా కమింగ్ టు ది ఏప్రిల్ వచ్చింది. మనకి హైప్ అయితే పెరిగింది. ఎందుకంటే అక్కడ దేవరా రిలీజ్ అయిందంటే మనకి అనిరుద్ గారి మ్యూజిక్, ఎన్టీఆర్ డైలాగ్స్ ఇంకో రేంజ్ లో ఉంటదని ఫిక్స్ అయిపోయాం. బట్ అన్ఫార్చునేట్లీ మనకి దేవరా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. ఎందుకు మనకి సైఫ్ అలీ ఖాన్ గారికి ఇంజురీ, అలాగే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఉండిపోయింది. సో దీని డేట్ లో అయితే మనకి విజయ్ దేవరకొండ గారి ది ఫ్యామిలీ స్టార్ అయితే రిలీజ్ అయింది. అసలు రికమెండేషన్ చేయలేదు. ఇంకా ఏప్రిల్ మంత్ లో మనకి అనుకునేంత రేంజ్ లో పెద్ద పెద్ద స్టార్లు మూవీ రిలీజ్ అవ్వకపోయినా చిన్న చిన్న స్టార్లు కూడా మంచి కంటెంట్ బేస్డ్ మూవీ రిలీజ్ అవ్వకపోవడం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నమ్ముకునే ఆ మంత్ అయితే బతికే. కమింగ్ టు ది మే మంత్ వచ్చిందంటే మనకి ప్రభాస్ అన్నది మూవీ సార్ పడుతుంది. కల్కి 2898 AD మే 9న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ అన్ఫార్చునేట్లీ పోస్ట్ పోన్. ఏంలే డొల్లా సమ్మర్ అనేది మనకి ఏప్రిల్ మొత్తం అలా గడిపేశాం, మే మొత్తం అలా గడిపేశాం. ఇంకా జూన్ మీద నమ్మకాలు. అప్పుడు మనకి కల్కి అనౌన్స్మెంట్ రిలీజ్ డేట్ అనేది వచ్చింది. ఎప్పుడు June 27 వరల్డ్ వైడ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఇంకా రిలీజ్ ఫస్ట్ టైం. ఈ మూవీకి అయితే ప్రతి ఒక్క ఆడియన్ కూడా పిచ్చగా వెయిట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే కల్కి 2898 AD మాత్రమే. బిహైండ్ ద రీజన్ నాగశ్విన్ గారు. మై డియర్ నాగిమావ, నువ్వు చేసిన పని ఏంటంటే ఒక 20 minutes వీడియో క్లిప్ అనేది ఒక దాదాపు ఒక 9 inches పోస్టర్లో నువ్వు చూపించగలవు. ఎందుకంటే నీకు ఆ క్యాపబిలిటీ. నువ్వు నీ హార్డ్ వర్క్ నమ్మావు కనుక కల్కి 2898 AD అనేది ఇండియాస్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇంకా 2024 ఇయర్లో నటించిన యాక్టర్స్ గురించి చెప్పుకుంటే ఒక్కసారిగా స్పీడ్ లో పెట్టుకోలే. ఇంకా వాయిస్ ఓవర్ అనేది మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ అండ్ కేఎంఎస్ రోల్స్ లో వచ్చిన ఆర్జీవి గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు. కీర్తి సురేష్ గారిది మనకి బుజ్జి రోల్ కి వాయిస్ ఓవర్. మందిని పెట్టి డియర్ నాగిమావ నువ్వు మూవీ ఎటో తీసుకెళ్లిపోయావు. ఇంకా ఒక మహాభారతం అనేది సోషియో ఫ్యాంటసీ మూవీ నువ్వు సైఫై రేంజ్ లో ఎలా ఎక్కించావో ఇంకా అందరికీ తెలుసు, గుర్తుండిపో. అండ్ ఇంకా ఈ మూవీకి హాలీవుడ్ రేంజ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఇచ్చిన సంతోష్ నారాయణ గారు. ఈయన కూడా ఏం తీసిపోలేదు ఈ మూవీలో అయితే. టెక్నీషియన్స్ పరంగా ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, మొత్తం ఈచ్ టెక్నీషియన్ కూడా చాలా తమ హార్డ్ వర్క్ అయితే కల్కి 2898 AD అయితే చూపించారు. దాదాపు 3 years వర్క్ చేసి ఉంటారు. ఇంకా జూన్ లో అయితే కల్కి మూవీ ఫుల్ గా
గా ఎంటర్టైన్ చేసింది. ఇంకా మీమ్స్ మెటీరియల్ కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ మొత్తం క్రాష్ అయిపోయాయి. ఇంకా కల్కి 2898 సంభవం. ప్రభాస్ అనేది ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దిస్ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ జూన్ మంత్. ఇట్ రికమెండెడ్ ఫర్ మై వ్యూ. కమింగ్ టు ది జూలై మంత్, జూలై 12th రిలీజ్ అయిన సేనాపతి గారు మనం ఇండియన్ 3లో మాట్లాడుకుందాం. ఇండియన్ 2లో అంతగా మనకి ఏం ఎక్కలేదు, వదిలేండి. జూలై మంత్ కూడా మనం ఓటీటీ చూసుకునే ఇంకా గడిపేసాం. టీఎఫ్ఐ కట్టు బానిసలేము. ఇంకా దాని తర్వాత మనకి జూన్ లో కల్కి తరువాత మనకి ఎంటర్టైన్ చేసే మూవీ ఏదైనా వచ్చింది అంటే ఆగస్ట్ ఎండ్న రిలీజ్ అయిన ఆగస్ట్ 29th సరిపోదా శనివారం, నాని అన్న లీడ్ రోల్లో అండ్ ప్రియాంక అరుల్ మోహన్ యాక్ట్రెస్ రోల్లో వచ్చిన ఈ మూవీ ఎస్జే సూర్య గారి మెయిన్ యాక్టింగ్ రోల్ లో కనిపించిన వన్ అండ్ ఓన్లీ ది కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీయే సరిపోదా శనివారం. ఈ మూవీలో నాని గారి యాక్టింగ్, ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, వీళ్ళ యాక్టింగ్ రోల్స్ కూడా పక్కన పెడితే వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ ఎంత ఉందో జేక్స్ బెజో గారి మూమెంటం మ్యూజిక్ అంత ఉంది. థియేటర్స్ లో ఆడియన్స్ షేక్ అయ్యేంత రేంజ్ లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇంకా జేక్స్ బెజో గారు అంటే స్క్రీన్ ప్లే వైజ్ ఉంటుంది కదా, అసలు ఒక్కొక్క ఎలిమెంట్ అయితే ట్విస్ట్ ప్లాట్ వివేక్ ఆత్రేయ గారు హైలైట్. ఇంకా వై నాట్ సి మనకి ఎస్జే సూర్య గారు కూడా నటించే మూవీ ఆయన కూడా స్టోరీ టెల్లింగ్ లో ఎటువంటి కాంప్రమైజ్ కూడా ఉండదు. నాని గారు ఒక ఆడియన్లా విని స్టోరీ తర్వాత ఆయన యాక్టింగ్ పరంగా ఒప్పుకుంటారు. ఆయన గురించి కూడా స్పెసిఫికేషన్ గా చెప్పుకోవాల్సిన పనే లేదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ ఆగస్ట్ మంత్ సరిపోదా శనివారం, డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ అండ్ యాక్టెడ్ బై నాని గారు. అండ్ ఈ నాని అన్న సరిపోదా శనివారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. సెప్టెంబర్ మంత్ వచ్చింది. సెప్టెంబర్ మంత్ వచ్చిందంటే అప్పటికే మనకి అనౌన్స్మెంట్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఏంటి, దేవరా ది పార్ట్ 1 సెప్టెంబర్ 27th రిలీజ్. ఇంకా అసలు సముద్రంలో కొరటాల శివ గారి కత్తుల యుద్ధం ఎలా ఉండబోతుందని తీక్షణంగా వెయిట్ చేస్తున్న టీఎఫ్ఐ కత్తుల బానిసల కోరిక అయితే సెప్టెంబర్ 27th అయితే నెరవేరింది. అసలు కొరటాల శివ గారి కంబ్యాక్ ఉంటుంది దేవరాలో. అసలు విజువల్స్ కావచ్చు, ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ అండ్ యాక్టింగ్ కావచ్చు, ఇంకో లెవెల్కి అయితే తీసుకెళ్ళి ఈ మూవీని మనకి పార్ట్ 2లో మనకి కొరటాల శివ గారు ఎలా చూపిస్తారనే ఉత్కంఠ అయితే మనకి చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఇంకా దేవరా పార్ట్ 1 అయితే అంతా బాగుంది. దేవరా మూవీ రిలీజ్ అయింది, మంచిగా బ్లాక్ బాస్టర్ తెచ్చుకుంది. బట్ బ్లాక్ బాస్టర్ రావడానికి కారణం ఇంకొకరు ఉన్నారు కదా, ది మ్యాన్ బిహైండ్ ది రేజ్. మనకి మూవీస్ అనేవి ఒక విధంగా ఆయన కంపోజ్ చేస్తున్నారంటే మూవీ అనేది పక్క బ్లాక్ బస్టర్ హిట్టింగ్ కదా. వన్ అండ్ ఓన్లీ ఆ మనిషి ఇంకెవరో కాదు, ది అనిరుద్ రవిచందర్ గారు. దేవర మూవీ హిట్ అవ్వడానికి కారణం కూడా ఈయన ఇచ్చిన ఆల్బమ్ ఒక విధంగా రీజనే. ఇంకా అండ్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది కదా, ఈ నెవర్ టచ్ ది సీ అన్నప్పుడు ఇంకా జనాలు గూస్ బంప్స్. సో ఇంకా ఎన్నో హైప్స్ ని పెంచుకుంటూ అంచనాలకి తగ్గట్టుగా వచ్చిన ఈ దేవరా పార్ట్ 1 మూవీ మనకి ఎటువంటి ఫాల్స్ అండ్ కాన్స్టిక్యుయేషన్స్ లేకుండా మంచిగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెచ్చుకుంది. ఇంకా ఈ దేవరా పార్ట్ 1 మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ లాస్ట్లీ దివాళీ స్పెషల్ గా అయితే మనకి అక్టోబర్ మంత్ లో 3 మూవీస్ ఒకేసారి రిలీజ్ అయ్యి అమరన్, లక్కీ భాస్కర్, కా. అండ్ ఇందులో మై వ్యూ ఐ రికమెండెడ్ లక్కీ భాస్కర్ మూవీ. డిక్యూ సల్మాన్ గారి లీడ్ రోల్ అండ్ మీనాక్షి చౌదరి గారి యాక్ట్రెస్ రోల్లో, ఇన్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి, మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్. ఈ మూవీ సింపుల్ గా మనీ బ్యాక్ డ్రాప్ కమర్షియాలిటీగా వచ్చిన ఈ మూవీ రాడ్ రియాలిటీగా అయితే బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది. బిహైండ్ ద రీజన్ స్కామ్స్ బిట్వీన్ బిగ్ బుల్స్ అండ్ బ్యాంకింగ్. మన డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు ఎంచుకున్న ఈ యొక్క స్టోరీ లైన్ అనేది మనకి చక్కగా అయితే ఈయన స్క్రీన్ ప్లే వైజ్ గా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. దాదాపు చాలా మంది ఆడియన్స్ కి అండ్ మేమర్స్ వల్ల అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ అనేది ఎలా ఉంటుందో కూడా ఈ లక్కీ భాస్కర్ మూవీ వల్లే తెలిసిందే. మనకి డీక్యూ గారి డౌన్ ఫాల్ ఉండేటప్పుడు ఆ యొక్క హై ఫాల్ అనేది వచ్చేటప్పుడు మంచిగా గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అండ్ జీవి ప్రకాష్ గారి మంచి డీసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు. సో ఇంకా ఈ లక్కీ భాస్కర్ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్ది. అంటే నవంబర్ మంత్లో మనకి ఏ మూవీ కూడా ఎంటర్టైన్ చేసేంత విధంగా అయితే రిలీజ్ అవ్వలేదు, ఏమీ బాగలేదు. అండ్ ఫైనలీ ఎండింగ్ విత్ దిస్ ఇయర్ 2024 డిసెంబర్ మంత్, డిసెంబర్ పుష్ప ది రూల్. ఇంకా ఈ మూవీ కోసం పెచ్చగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికైతే ఫుల్ మీల్స్ అయితే పెట్టేశారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు. అసలు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఉంటుంది జాతర సీక్వెన్స్ ఎపిసోడ్ లో. అండ్ మనకి రష్మిక మందాన గారికి ఫస్ట్ టైం ఒక సినిమాలో స్కోప్ అయితే ఫుల్ గా లభించింది. పుష్ప 2 ది రూల్ మూవీ అయితే ఎంటైర్ తెలుగు సినిమా మన ఎంటైర్ వరల్డ్ హిస్టరీకి రికార్డ్స్ అయితే సృష్టిస్తుంది. టిల్ ఇంకా ఇప్పటి ఈ డేట్ వరకు కూడా ఈవెన్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా చాలా బాగా ఇంకా కష్టపడ్డారు. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే ఆల్బమ్ అయితే చాలా చక్కగా అయితే ఉంది. అండ్ శామ్ సిఎస్ గారిని కూడా తీసుకున్నారు ఈ మూవీకి అయితే.
ఎడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోరర్ పరంగా ఇంకా చూద్దాం పుష్ప గాడు ఇంకెన్ని రికార్డ్స్ను తిరగరాస్తూ పోతుంటాడో. ఇంకా పుష్ప 2 ది రూల్ మీకెలా అనిపించిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో గైస్ ఇంకా చూద్దాం మన మూవీ ఇండస్ట్రీ అనేది 2024 కన్నా 2025లో ఇంకాస్త భిన్నంగా ఆలోచించి ఇంకెన్నో ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ తెస్తుంది అని కోరుకుంటున్నా. సో ఫైనల్లీ గైస్ ఈ మూవీస్ లిస్ట్ లో మీకు నచ్చిన మూవీ ఏదైనా మిస్ అయితే కామెంట్ పెట్టండి, రిప్లై అయితే ఇస్తాను. ఇంకా టీఎఫ్ఐ కట్టు బానిసలా నేను ఒక అభిమాని, మీరు మెప్పించే హీరోలు నెక్స్ట్ వచ్చే ఫిల్మ్లు వాళ్ళు కూడా మంచి హిట్ సాధిస్తాయని కోరుకుంటూ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొంచెం సపోర్ట్ అయితే అందించండి. థ్యాంక్ యూ. జై హింద్.